చాలా నిర్మాణాత్మకంగా ఉండాలి మీరు. నేను తిరిగాను మీ వయసులో, ఉత్సాహంగా తిరిగా. మన పోలవరం, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం తిరిగా నేను. కానీ లోపల చాలా నిర్మాణాత్మకంగా ఉండేవాడిని, నేర్చుకుంటూ ఉండేవాడిని. ఒక పని చేశానంటే చాలా కన్స్ట్రక్టివ్గా చేసేవాడిని. మన మీద ఉన్న బాధ్యత ఏంటి ఇక్కడ ఈ రోజున? మీరు ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు? మీరు అందరూ 2019లో ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు? మీరు ఓట్లు వేసేశారు. ఇదే 2018లో నేను పోలవరం అన్ని మండలాలకి, ముంపు మండలాలకి, అన్ని మండలాలకి వెళ్తే ఎన్ని గ్రామాలు శిథిలమైపోయి ప్రాజెక్టు కోసం ఇల్లు, వాకిలి, తట్టా బుట్టా తీసుకొని వెళ్ళిపోయారు. మన బాధ్యత ఏంటి? ప్రభుత్వం తాలూకు బాధ్యత ఏంటి? అరే కూర్చొని కన్నీళ్ళు తుడిచాలి కదా. వైఎస్ జగన్ వచ్చాడు రోడ్డు మీద, తండ్రి లేని బిడ్డని, తండ్రి లేని బిడ్డని అని. అరే ఊళ్ళు లేని బిడ్డల రోడ్ల మీద 1,60,000 మంది తిరుగుతూ ఉన్నారు మనకి పోలవరంలో. తండ్రి లేని బిడ్డలు మనం మాట్లాడితే 1,60,000 మంది చెట్టుకొకళ్ళు, పుట్టకొకళ్ళు అయిపోయారు. ఇప్పుడు కేంద్రం